నమస్కారం అండి అందరికీ. నా పేరు వచ్చి కరి వెంకటేష్, మా పాప పేరు వచ్చి కరి హారిక. నివేదిత ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో యూకేజీ చదువుతూ ఉంది. ఇక్కడ ఫస్ట్ జాయిన్ చేసినప్పుడు ఇక్కడ ఎట్లా ఉంటుందా అని అనుకుంటూనే జాయిన్ చేశాను. పర్టికులర్గా ప్రతి తల్లిదండ్రులకి అదొక డౌట్ ఉంటుంది, ఎట్లా ఉంటుందా స్కూల్, ఎట్లా ఉంటుందా అని. ఎందుకంటే పిల్లలకి చదువే మెయిన్ ఈ రోజుల్లో. సో అట్లా అనుకుంటే నేను కూడా జాయిన్ చేశాను. కానీ నేను అనుకున్న దానికంటే ఎక్కువ ఇంప్రూవ్మెంట్ కానీ, ఇక్కడ కేరింగ్ కానీ, ఇక్కడ టీచర్స్ వే ఆఫ్ టీచింగ్ కానీ, వాళ్ళపైన శ్రద్ధగా పర్టికులర్గా కొంచెం వెనకబడ్డ వాళ్ళ గురించి కాన్సన్ట్రేషన్గా తీసుకొని వాళ్ళని పర్టికులర్గా కొంచెం పికప్ చేయడం కానీ ఏదైనా కానీ ఇక్కడ మేడమ్స్కి సాధ్యమవుతుంది నాకు తెలిసినంతవరకు. నేను చాలా స్కూల్ విన్నాను, కానీ ఇది పర్టికులర్గా చూసిన స్కూల్ అయితే ఫస్ట్ అండ్ లాస్ట్ కూడా ఇదే అవుతుంది మోస్ట్లీ. ఎందుకంటే నేను వేరే థాట్ అయితే లేదు మైండ్లో. ఎందుకంటే నివేదిత స్కూల్లో అన్ని విధాల A to Z అన్ని విధాలుగా ఫిజికల్ యాక్టివిటీస్లో కానివ్వండి, కల్చరల్ యాక్టివిటీస్లో కానివ్వండి, చదువులో కానివ్వండి, మేడమ్స్ తీసుకునే కేరు, పిల్లలకు అర్థమయ్యే విధంగా వాళ్ళు చెప్పి పిల్లల్ని ఎలా చదువుకోవాలి అనేది కూడా నేర్పిస్తారు అనమాట. జస్ట్ చదువుకుంటే ఉంటే కూడా కాదు, కాబట్టి వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళు సంస్కారం కూడా బాగా నేర్పిస్తున్నారు. ఇదివరకు మీద చాలా ఇంప్రూవ్మెంట్ కనపడింది అనమాట. పిల్లలు ఇంటికి వచ్చి వాళ్ళ వర్క్ వాళ్ళే చేసుకుంటున్నారు. వాళ్ళేం పెద్దగా ప్రెజర్గా ఫీల్ అవ్వట్లేదు. ఇంటికి వచ్చి కూడా అన్ని విధాలుగా చాలా బాగుంది అన్నమాట మన నివేదిత హై స్కూలు. మీ పిల్లల్ని కళ్ళు మూసుకొని జాయిన్ చేయొచ్చు అనమాట. నా తరఫున అయితే నేను గ్యారంటీ ఇస్తాను అంతవరకు. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కటి A to Z మీరు ఏమి ఆలోచించాల్సిన అవసరం అయితే